whenever we want to perform any group of queries or group of statements within a single call. ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్ని కానీ గ్రూప్ ఆఫ్ క్వరీస్ని కానీ మనం ఎప్పుడైనా విత్ సింగిల్ కాల్లో మనం పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైనా మనకి రీయూజబిలిటీ, ఇప్పుడు ఏదైనా ఒక 10 క్వరీస్ ఒకేసారి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి టైంలో నేనేం చేస్తాను, మనకి ఏం చేస్తాం, అక్కడ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది మనం వాడతాం. బేసిక్‌గా మనం దీనికి మీరు అడగొచ్చు. అంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్న, ఫంక్షన్ ఉన్న అంతే గదా! బేసికల్లీ మనం ఫంక్షన్ కూడా అదే చేస్తాం గదంటే, ఫంక్షన్ విల్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ. మనం ఎప్పుడైనా ఫంక్షన్‌లో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని పెట్టి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మనకి ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ. స్టోర్డ్ ప్రొసీజర్స్ అలా కాదు. మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని మనకి రిటర్న్ చేస్తుంది. అది డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్డ్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్ వచ్చినప్పుడు నేను డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మాత్రం స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏమన్నాం, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ కోడ్ అన్నాం, విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వి కాల్ ఇట్ అన్నాం. ఓకే. వైల్ రైటింగ్ ద క్వెరీ యూ హావ్ టు పర్ఫార్మ్ 3 ఆపరేషన్స్ అన్నాం. ఫస్ట్ వన్ ఈస్ క్రియేట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ ఈస్ కాల్ ద ప్రొసీజర్. ప్రొసీజర్‌ని ఎలా కాల్ చేయాలి. ఓకేనా. ఇక్కడ బేసిక్‌గా మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నామంటే దాని సింటాక్స్ అనేది మనకి ప్రాపర్‌గా ఉండాలి. ఇక్కడ మనకు సింటాక్స్ టు క్రియేట్ ప్రొసీజర్. ఆహ్, క ప్రొసీజర్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్, ఇక్కడ మనకి పారామీటర్స్ అనేది ఇస్తాం. మామూలుగా ఈడేంటంటే అని చెప్పేసని మనం పారామీటర్స్‌ని ఇక్కడ పాస్ చేసుకుంటాం. యాస్ బిగిన్, ఎండ్ బ్లాక్స్. ఇక్కడ మనకి సింటాక్స్ ఏంటి, క్రియేట్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్, యాస్ బిగిన్ ఇక్కడ మధ్యలో మనం ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేటివి మనం రాసుకుంటాం. ఇదేంటంటే ఎండ్ బ్లాక్. ఓకేనా. ఇప్పుడు బేసిక్‌గా మనకి అడ్వాంటేజెస్‌లోకి వద్దాం. అడ్వాంటేజెస్ అంటే ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ వాడడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ స్టోర్డ్ ప్రొసీజర్ కాన్సెప్ట్స్, యూ హావ్ టు నో ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. ఓకేనా. రిలేటెడ్ టు దట్ అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ ఫాస్టర్, అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఫాస్టర్. ఓకేనా. ఇట్ ఈస్ ఏ ప్రీ కంపైల్డ్, ఆల్రెడీ చెప్పాం. ఇట్ ఈస్ ఏ ప్రీ కంపైల్డ్. ఓకే. It reduces network traffic in the sense, whenever we are performing any group of statements, it will avoid network traffic అనేది అవాయిడ్ అవుతుంది. ఇట్ ఈస్ రీయూజబుల్ చెప్పాం ఆల్రెడీ. ఇట్ ఈస్ రీయూజబుల్. ఓకేనా. ఇట్ ఈస్ సెక్యూరిటీ, ఇట్స్ సెక్యూరిటీ ఈస్ హై. ద సెక్యూరిటీ ఈస్ హై అన్నాం. ఓకేనా. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకేనా. ఓకే. ఈ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ అనేటివి కూడా మనకు ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డీబగ్. ఎప్పుడైనా మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని గానీ, గ్రూప్ ఆఫ్ కోడ్‌ని గానీ మనం డీబగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ కన్స్యూమింగ్ అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డీబగ్ అన్నట్టు. నీడ్ టు need expert developer since difficult to write the code. Ante whenever we want to write the code in stored procedures, we have to know some of the deep concepts, like we have to perform well in while writing the stored procedure. With the minimum knowledge we are not able to do a huge amount of task అనమాట. ఓకేనా. ఇది మనకి అంటే అది స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది ప్రాజెక్ట్ లెవెల్‌లో యూజ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎక్స్‌పర్ట్ డెవలపర్స్ అనమాట. అంటే ఫ్రెషర్స్‌గా అలాంటివి మనకు డెవలప్ చేయడానికి కొంచెం టైమ్ కన్స్యూమింగ్ అన్నట్టు. ఓకేనా. ఇట్ ఈస్ డేటాబేస్ డిపెండెన్సీ. ఇట్ ఈస్ ఏ డేటాబేస్ డిపెండెన్సీ అన్నాం. ఓకే. ఇట్ ఈస్ నాట్ పోర్టబుల్. ఇట్ ఈస్ నాట్ నాన్ పోర్టబుల్. ఓకే. ఓకే అన్నాం. ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్. అంటే దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.